ఏపీ ఉన్నత విద్యా మండలిలో రసాభాస నెలకొంది. ఇటీవల ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తికి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో అప్పటి కార్యదర్శి నాగవేణికి ఆర్థిక ఖాతాలు అప్పగించలేదు. ఆర్థిక ఖాతాలను నాగవేణి అప్పగించకపోవడంతో ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఈ క్రమంలో ఉన్నత విద్యా మండలి ఆఫీసుకు వచ్చిన నాగవేణి హల్చల్ చేశారు. దయచేసి ఇవన్నీ ఆపేయండి. లేదు అంటే నేను తీసుకునే ఇంకోటి లేరు. నేను దాని గురించి మాట్లాడను. ఒక విషయం చెప్తున్నాను. మీకు ఏమైనా ఉంటే మీకు చైర్మన్ మీకు ఏమైనా ఉంటే మీరు తెలుసుకోండి. ఎవిడెన్స్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. నేను ఒక మాట వినండి. ఎవరో పెడితే నాకే సంబంధం. నువ్వే పెడుతున్నావు. వేరే వాళ్ళు నేను పెట్టే చోట ఖచ్చితంగా పెడతాను. నేను పెట్టలేదండి. నేను ఎవరితో నా సంతకంతో వస్తే నేను రెస్పాన్సిబుల్. ఎవడో రాస్తే నా సంబంధం లేదు సార్. నేను ముందే చెప్తున్నాను. ఇది ఈ రోజు ఎండ్ కాకపోతే మాత్రం దీని పర్యావరణం చాలా దారుణంగా ఉంటుంది. మంచిది. నా తర్వాత మీ ఇష్టం. ఇంతకంటే మీరు బెదిరించవచ్చు. బెదిరించవచ్చు. డ్యూటీలో ఆఫీసర్ని మీరు బెదిరించవచ్చు. డ్యూటీలో ఆఫీసర్ బెదిరించవచ్చు అంటే డ్యూటీలో ఉన్న లేడీని ఎక్కడ డ్యూటీలో ఆఫీసర్ మీరు మాట్లాడతారా? మాట్లాడలేదు. ఏం మాట్లాడారు? ఆ రోజు 2020లో నేను సుబ్బారెడ్డి ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ సుబ్బారెడ్డి పారిపోయాడు. దాన్ని మాట్లాడే లేదు. నేను ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలచ్చా? దాన్ని మాట్లాడే రైట్ లేదు. నాకు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఏ ఉద్దేశంతో పేపర్ ఇస్తున్నావు నువ్వు? అసలు మీకు తెలుసా? మీరే ఇచ్చారు. పేపర్ కాదు. అన్ని జరుగుతున్నాయి. నాకు తెలిసిన గుర్తుపెట్టుకోండి. నేను ఇన్వాల్వ్ అయితే సమాధానం చెప్తారు. ఎవరో ఏదో అనేది సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. మీకు ఏపీ ఉన్నత విద్యా మండలిలో రసాభాస నెలకొంది. ఇటీవల ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తికి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో అప్పటి కార్యదర్శి నాగవేణికి ఆర్థిక ఖాతాలు అప్పగించలేదు. ఆర్థిక ఖాతాలను నాగవేణి అప్పగించకపోవడంతోనే ఉద్యోగులకు జీతాలందలేదు. ఈ క్రమంలో ఉన్నత విద్యా మండలి ఆఫీసుకు వచ్చిన నాగవేణి హల్చల్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఉన్నత విద్యా మండలిలో గోల్మాల్ పేరుతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేశాయి. ముఖ్యంగా 2.5 ఏళ్లుగా ఉన్నత విద్యా మండలిలో క్యాష్ బుక్ ను మెయింటైన్ చేయకపోవడంపై ఆ కథనంలో పేర్కొనడం జరిగింది. దీనిలో భాగంగా ఇటీవల ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తికి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ కృష్ణమూర్తి ఉద్యోగ బాధ్యతలు ఉండగానే గతంలో ఎవరైతే కార్యదర్శిగా వ్యవహరించారో, అప్పట్లో వ్యవహరించారో ఆ పాత ఉద్యోగులు అప్పటి ఉద్యోగి నాగవేణి ఆర్థిక ఖాతాలు అప్పగిస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఆర్థిక ఖాతాలు తమకు అప్పగిస్తే కనుక పూర్తి లెక్కలు అందించకుండా అప్పగించడానికి వీల్లేదని చెప్పడంతో 13 రోజులుగా ఉన్నత విద్యా మండలి ఉద్యోగులకు జీతాలు అందకుండా పోయాయి. ఆమె ఎవరైతే నాగవేణి ఉన్నారో ఆమె అకౌంట్స్ ఆఫీసర్, కార్యదర్శిగా వైసీపీ హయాంలో నియమితులైన వ్యక్తి ఉండడం జరిగింది. అయితే ఈ నాగవేణి అకౌంట్స్ అప్పగించిన కారణంగా 13 రోజులుగా ఉన్నత విద్యా మండలిలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా జీతాలు అందించడం లేదు. ఈ విషయం ఇప్పుడు బయటకు తొక్కడంతో గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక ఖాతాల బాధ్యత చూసిన జేఎన్టీయూ అనంతపురం డిప్యూటీ రిజిస్ట్రార్ నాగవేణి ఈ రోజు ఉన్నత విద్యా మండలికి చేరుకుని అక్కడ హల్చల్ సృష్టించారు. కొత్త కార్యదర్శి కృష్ణమూర్తి ఛాంబర్ లోకి వెళ్లి గొడవకు దిగారు. అంటే ఇన్ఛార్జ్ కార్యదర్శి కృష్ణమూర్తి ఛాంబర్ లోకి వెళ్లి గొడవకు దిగారు. ఇది ఎక్కడితో ఆపకపోతే కనుక పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని ఇన్ఛార్జ్ కార్యదర్శి జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తిని బెదిరించారు. ఆమె పనిచేసినప్పుడు గతంలో ఆమె ఇక్కడ ఉన్నత విద్యా మండలిలో పనిచేసినప్పుడు వైసీపీ హయాంలో క్యాష్ బుక్స్
మాయం చేయడం, అదేవిధంగా బిల్లులు క్యాష్ మెమోస్ లేకుండా బిల్లులు చెల్లించడం లాంటివి జరిగాయి. వీటికి సంబంధించి లెక్కలన్నీ పూర్తి స్థాయిలో అప్పగిస్తే తప్ప తాము ఆ లెక్కలను తీసుకునేది లేదని ప్రస్తుతం ఉన్నటువంటి కార్యదర్శి చెప్పడంతో ఆమె అప్పగించకుండా వెళ్లిపోయారు. ఈ విషయం మీడియాకు రావడంతో ప్రస్తుతం ఈ రోజు ఉన్నత విద్యా మండలి కార్యాలయానికి వచ్చి ఆమె తీవ్రమైనటువంటి పదజాలంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జి కార్యదర్శిని దూషించిన పరిస్థితి అయితే ఉందని చెబుతున్నారు. అయితే ఏటా 60 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు ఉన్నత విద్యా మండలిలో జరుగుతాయి. క్యాష్ బుక్కులు లేవన్న మాజీ కార్యదర్శి క్యాష్ బుక్కులు లేవనే నెపంతో రిటర్న్ గా అంటే మాన్యువల్ గా క్యాష్ బుక్లు మెయింటైన్ చేయడం, ఖాతాల బాధ్యత వేరే వాళ్ళకి అప్పగించడం, వారు కూడా పూర్తి స్థాయిలో ఖాతాలు అప్పగించకపోవడంతో ప్రస్తుతం ఉన్నత విద్యా మండలిలో ఉన్న ఉద్యోగులు ఎవరికి 13 రోజులుగా జీతాలు అందకపోవడంతో ఈ విషయం మీడియాకు పొక్కడంతో ఈ రోజు గతంలో అక్కడ అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసిన నాగవేణి వచ్చి ఆందోళన చేయడం, ఈ విషయాన్ని మొత్తం ఒకరు వీడియోగ్రఫీ చేసి మీడియాకు రిలీజ్ చేయడంతో ఇప్పుడు ఉన్నత విద్యా మండలిలో ఈ అంశం హల్చల్ గా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్య.